కడప జిల్లాలో మహానాడు కార్యక్రమానికి వచ్చిన పిఠాపురం ఇన్ఛార్జ్ మనతో వర్మ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జరుగుతున్న కడపలో ఈ మహానాడుని ఎలా చూడాలి? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. రాయలసీమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు కూడా ఇక్కడ జరపాలని కోరుకున్నారు. వారి యొక్క మనోవాంఛ ఎప్పటి నుంచో అది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మహానాడు పెట్టి చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అంటే రాయలసీమలో ప్రత్యేకంగా కడప జిల్లాలో ఈ మహానాడు కార్యక్రమాన్ని ఎలా చూడాలి? మనం మెజార్టీ సీట్స్ కొట్టాం. ఇక్కడ పార్టీ బలంగా ఉంది. మరి పార్టీ కార్యకర్తలు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నడాలి. అందరి కోరిక ఇక్కడ మహానాడు పెట్టాలి. మహానాడు కార్యక్రమం ముందు రోజు కడప జిల్లా కడప జిల్లాగా వైఎస్ఆర్గా ఉన్న కడప జిల్లా పేరును మార్చడం జరిగింది. అయితే ఇప్పటికే వైసీపీ వారు కృష్ణా జిల్లాకున్న పేరు ఎన్టీఆర్ అనే పేరైతే ఉందో ఆ పేరును మార్చాలంటారు, మీరేమంటారు? ఇక్కడ ఆ పేరు మార్చమని ప్రజలు అడుగుతున్నారు. నేను కూడా నిన్న మొన్న ఉన్నప్పుడు ఆ పేరు గురించి ఇబ్బంది పడ్డారు. పూర్వం ఏంటంటే కడప కనుక గడపని ఉండేది. వెంకటేశ్వర స్వామికి తొలి గడపని దీనికి పేరుంది. దాంట్లో భాగంగా ప్రజల కోరిక మేరకు ఈ కార్యక్రమం చేయండి. ఈ మహానాడులో ప్రత్యేకంగా యువతకు పెద్దపీట వేసేలాగా ఏదైతే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు, నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంది? యువతకే పెద్దపీట వేయాలి. అందరూ వయసులు పెరుగుతున్నాయి కాబట్టి యువత వస్తుంటేనే పార్టీ బలంగా వస్తుంది. అంటే ఇప్పటికే గతంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ కీలకంగా బాధ్యతలు తీసుకున్నారు. అందుకు ఈరోజు పార్టీ పగ్గాలు కూడా అతనికి అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్తారు. కీలకంగా ఎవరైతే పనిచేసిన వారు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఇవ్వడంలో తప్పేం లేదు. అందరి కోరిక కూడా ఇవ్వాలనే. అయితే కడపలో జరుగుతున్న ఈ మహానాడు కార్యక్రమంలో ఖచ్చితంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న కడప ప్రాంతంలో చేపట్టిన ఈ మహానాడు కార్యక్రమానికి వచ్చిన వర్మ అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా యువతకే పెద్దపీట వేస్తారు అంటూ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుదర్శన్తో శ్రీరామ్, కడప నుంచి.